బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ ప్రముఖులకు బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికన్ ఫోన్ నెంబర్ నుంచి రణ్వీర్ సింగ్ మేనేజర్ కు వాయిస్ నోట్ వచ్చినట్లుగా సమాచారం. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. సాంకేతిక ఆధారాల కోసం అధికారులు వెతుకుతున్నారు. కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆనవాలను పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కు భద్రతను పెంచనున్నారు. గతంలో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అనేక మంది సెలబ్రిటీలను బెదిరించిన దాఖలాలున్నాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించి గతంలో కూడా అనేక విషయాలు మనం చూసాం. అనేక మందిని ఈ విధంగానే బెదిరించడాలు, ఆ తర్వాత మనము భద్రత పెంచడము, దీనికి సంబంధించి ఇప్పుడు రణ్వీర్ సింగ్ కూడా బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ క్రాంతి. ఆల్రెడీ కాల్ డేటాలు లేదంటే రికార్డింగ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరు చేశారు ఏంటి అనేది. కాకపోతే ఇది బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించినటువంటి వారే రణ్వీర్ సింగ్ పిఏకి మేనేజర్ కి వాయిస్ నోట్ ద్వారా పంపించినట్టు తెలుస్తోంది. 10 crores ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినట్టు. డీటెయిల్స్ ఏంటి? బిష్నోయ్ గ్యాంగ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. గతంలో కూడా వీళ్ళు పలువురికి బెదిరింపులు చేశారు. వీళ్ళ నెట్వర్క్ అంతా అంతర్జాతీయంగా ఉంటుంది. వీళ్ళు మన దేశం ఇతర దేశాల్లోనూ వీళ్ళకి మనుషులు ఉన్నారు. వీళ్ళు గతంలో కృష్ణ జింకల విషయంలో సల్మాన్ ఖాన్ ని బెదిరించిన విషయంలో ఒక్కసారిగా సంచలనంగా వచ్చారు. మొత్తం దాని తర్వాత కూడా పలువురికి వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు మనం చూసినట్లయితే రణ్వీర్ సింగ్ కి 10 కోట్లు ఇవ్వాలంటూ వాళ్ళు వాయిస్ నోట్ పంపారు ఆయన మేనేజర్ నెంబర్ కి. అయితే ఇది వచ్చింది అమెరికా నెంబర్ నుంచి వచ్చింది. దీని మీద ఇప్పటికే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ళ మేనేజర్ ద్వారా రణ్వీర్ సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, దీన్ని అనుకున్నది ఎవరు, ఇది నిజంగా బిష్నోయ్ గ్యాంగ్ పనేనా లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరైనా చేస్తున్నారా, ఆ బిష్నోయ్ గ్యాంగ్ పేరుని ఇంకెవరైనా వాడుకుంటున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇందులో ఎవరున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇదంతా ఆపరేట్ చేస్తుంది ఎవరు అని చెప్పి వీళ్ళు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అన్న కోణంలో ఇప్పటికే రణ్వీర్ సింగ్ కి భద్రతను కూడా పెంచారు. ఏదేమైనా మరోసారి ఈ బిష్నోయ్ గ్యాంగ్ వార్తల్లోకి వచ్చింది. ఈ బెదిరింపులు ఇవన్నీ వీళ్ళకి సహజంగా ఉంది. మరోసారి వార్తల్లోకి వచ్చి సంచలనంగా మారింది. దీని తర్వాత మిగిలిన ఈ విషయం బయటకు రావడంతో మరికొంతమంది ఇతర బాలీవుడ్ స్టార్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత భద్రతను పెంచుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి.